నీరాజనాలు 6వ భాగం. 5వ భాగంలో సునీత మాట్లాడకపోవడం, కలవకపోవడంతో పిచ్చివాడిలా తయారవుతాడు కిషోర్. కిషోర్ చాలా రోజులు కనిపించకపోవడంతో సునీత ఆశ్చర్యపోతుంది. కానీ ఒకరోజు పార్క్ దగ్గర దేవదాసులా చూసి దిగ్భ్రాంతురాలవుతుంది. కారణం తెలిసి బాధపడుతుంది. ఇద్దరూ ఒకరిని ఒకరు కోరుకుంటున్నట్టు తెలుసుకుంటారు. దాంతో కిషోర్ మళ్ళీ మామూలుగా యూనివర్సిటీకి రావడం మొదలు పెడతాడు. ఇద్దరిది పీజీ పూర్తవుతుంది. సునీత లెక్చరర్గా ఉద్యోగంలో చేరుతుంది. కిషోర్కి ఉద్యోగం రాదు. లంచాలు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. సునీత ఉద్యోగం వస్తే గానీ పెళ్లి చేసుకోవడానికి లేదని బాధపడుతుంది. కథ కొనసాగుతుంది. అలవాటు ప్రకారం కాలేజీ వదిలిన తర్వాత పార్కుకు వెళ్ళింది సునీత కిషోర్ కోసం. రోజు వచ్చే టైంకి వస్తాడేమోనని ఎదురు చూసింది. రోజు కంటే అదనంగా అరగంట కూర్చుంది. ఆ పాదాల కింద పొదల కింద ఎంతమంది అయినా వస్తున్నారు కానీ కిషోర్ మాత్రం రావటం లేదు. చూసి చూసి విసుగు కలిగి వెళ్ళిపోయింది. ఆ ఒక్కరోజు కాదు, చాలా రోజులు క్రమం తప్పకుండా వచ్చి కిషోర్ కోసం ఎదురు చూస్తూనే ఉంది. కానీ కిషోర్ మాత్రం రావటం లేదు. ఆయన పట్టువదలని విక్రమార్కుడిలాగా ఒకరోజు కాకపోయినా మరొక రోజైనా రాకపోతాడా అని ఎదురు చూడటమే. ఆదివారాలు మాత్రం కలుసుకునేవారు కాదు ఇది వరకు. ఇప్పుడు తల్లికి ఏదో ఒక సాకు చెప్పి పార్కుకు వస్తోంది కిషోర్ రాకపోతాడా అని. తనని ఆ టైంలో 2 కళ్ళు వచ్చి పొదల కింద కూర్చున్నప్పటి నుంచి తిరిగి వెళ్లే వరకు అతి నిశితంగా సునీతను పరిశీలిస్తున్న సంగతి సునీతకి తెలియదు. అలా రోజులు వారాలు గడిచిపోయాయి. కానీ కిషోర్ని ఆ రోజున కలవటం, అతని మనసు మార్చాలని చేసిన ప్రయత్నం నెరవేరకపోవటమే కాక ఆ రోజు నుంచి కిషోర్ తనకి కనిపించకుండా ఉన్నాడంటే తన తొందరపాటే కారణమా అని కూడా తనలో తనే తర్కించుకోవటం రాత్రిళ్ళు అలవాటైపోయింది. ఎప్పటికో కానీ నిద్రపోవడం లేదు. ఉదయం లేవాలంటే బద్ధకంగా ఉంటోంది నిద్ర చాలక. ఆదివారం రావటం ఆలస్యం. తల్లికి ఈ వారం ఏం చెప్పి నమ్మించి బయటికి వెళ్ళాలని ఆలోచిస్తుంది. అంతలో నారాయణరావు గారు, సుభద్ర సునీత గదిలోకి అడుగుపెట్టారు. తల్లిదండ్రులను చూసి ముందు ఆశ్చర్యపోయింది. అంతలోనే తేరుకుంది. ఇద్దరూ కలిసి ప్రత్యేకించి తన గదిలోకి రావడంలో గల ఆంతర్యం ఏమిటో అర్థమైనా తనకేమీ తెలియనట్లుగా ఉండిపోయింది. ఎక్కడికైనా వెళ్ళాలా అని అడిగింది సుభద్ర. కూతురు వార్డ్రోబ్లోంచి తీసిన ఇంపోర్టెడ్ జార్జెట్ చీర, మ్యాచింగ్ బ్లౌజు డ్రెస్సింగ్ టేబుల్ మీద చూడగానే. బయటికి వెళ్ళాలనుకుంటున్నాను తల వంచుకునే జవాబిచ్చింది సునీత. ఆదివారాలు కూడా ఇంట్లో ఉండకుండా ఏమిటి? తిరిగి సుభద్రే అడిగింది. కాలేజీ అన్న తర్వాత క్లాసులకు వెళ్ళటమే కాక ఆఫీస్ వర్క్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అదైనా కంపల్సరీ కాదనుకోండి. ఖాళీగా ఉండే కంటే ఏదైనా సహాయం చేయటం మంచిదనిపించి వెళ్తున్నాను. ఇంకేదో అనబోతున్న భార్యను వారించాడు నారాయణరావు గారు. ఉద్యోగం కావాలన్నావు, అలాగే లభించింది. అసలు ఉద్యోగం చేయవలసిన అవసరం లేదు. నువ్వు కోరుకున్నావని అంగీకరించాను. ఆ ముచ్చట కూడా తీరింది నీకు. ఇంకా మా ముచ్చట కూడా తీర్చవలసిన బాధ్యత నీకుంది కదమ్మా. అవును అన్నట్లుగా తల పంకించింది. కానీ తండ్రి ఇంత ప్రత్యేకించి తల్లిని కూడా వెంటబెట్టుకుని తన గదిలోకి రావటంలో గల ప్రత్యేకత ఏమిటో అర్థమైంది. తనెందుకు ఏమీ వినకుండా బాధించటమని మౌనం వహించింది. నీకు వివాహం చెయ్యాలని ఉంది. అది ఎప్పటికైనా తప్పదు కదా నాన్నగారు. అందుకే నీతో మాట్లాడాలని వచ్చాం. నీకు ఇష్టమైతే మన అంతస్తుకి తగ్గ సంబంధం చూసి వివాహం చెయ్యాలని అనుకుంటున్నాం. నీకు అంగీకారమేగా? తండ్రి అలా ప్రశ్నించేసరికి ఏం సమాధానం చెప్పాలా అన్న ఆలోచనలో పడిపోయింది సునీత. కన్నవాళ్లం మనం, తనని అడిగేదేమిటండి? అంగీకారమేనా అని మీరు అడగటం ఏమిటి? మన ఇష్టం వచ్చిన సంబంధం చేస్తాం. మనల్ని కాదనటానికి ఎన్ని గుండెలు? సుభద్రకి భర్త అలా నెమ్మదిగా అడగటం నచ్చక కోపం వచ్చింది. పిల్లలు అనంటే ఎలా? వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళైపోయారు. కొన్ని అభిప్రాయాలు వాళ్ళకి ఉంటాయి. సునీతను చెప్పనివ్వు అన్నారు ప్రశాంత వదనంతో నారాయణరావు గారు. పెళ్లి చేసుకోవాల్సిందే. అది స్త్రీకైనా పురుషునికైనా అవసరమే. నాకు చేసుకోవాలనే ఉంది నాన్నగారు. కానీ ఈ సంవత్సరానికి ఆగాలని ఉంది. ఎందుకని మీరు అడగొచ్చు. నాకు కొన్ని నమ్మకాలున్నాయి. వాటిని అమలుపరచడానికి 1 సంవత్సర కాలం. ఇంకా ఆ తరువాత మీ ఇష్ట ప్రకారమే నాకు వివాహం చేయొచ్చు అంది నెమ్మదిగా. నారాయణరావు గారు ఆలోచనలో పడ్డారు. సుభద్రికి మాత్రం కూతురు సమాధానం ఏమాత్రం నచ్చలేదు. పైగా ఎంతో కోపం వచ్చింది. భర్త వారించకపోతే సునీతతో పెద్ద యుద్ధానికే దిగేది. ఇంకక్కడ ఉండకుండా కిందికి వచ్చేశారు నారాయణరావు గారు. అలా రాలేకపోయింది సుభద్ర. నీకు సంవత్సరం గడువు కావాలా? ఎందుకే? ఆ దరిద్రుడి కోసమేనా? అలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఏం చేస్తానో నాకే తెలియదు. జాగ్రత్త. నా సంగతి ఏమిటో నీకు ఇంకా తెలియదేమో. చూపిస్తాను.
వాడిని నామరూపాలు లేకుండా చేయించగలను తెలుసా? సునీతను గుడ్లురిమి చూస్తూ హెచ్చరించింది. తల్లికి జవాబు చెప్పలేదు. తల వంచుకొని అలాగే ఉండిపోయింది సునీత. తల్లికి కోపం వస్తే అపర రుద్రకాళి అవుతుంది. పనివాళ్ల మీద ఎంతెంత అరుపులో తనకి నచ్చని వాళ్ళని ఒక్క నిమిషం ఉంచదు. టైం తప్పి పనిచేస్తే వాడికి ఆ రోజు తిండి ఉండేది కాదు. అంత కఠినంగా వ్యవహరించేది తల్లి. ఇవాళ తన విషయంలోనూ అంత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించదు అన్న నమ్మకం ఏమిటి? ఇప్పుడు తనేదైనా అని సమాధానపరిచినా శాంతించదు, ఇంకా రెచ్చిపోతుంది. కిషోర్ దరిద్రుడు ఎలా అవుతాడు? తన చెయ్యి పట్టుకుని 7 అడుగులు నడిచే వ్యక్తి తన హోదానే పుణికిపుచ్చుకుంటాడు తప్ప దరిద్రుడు ఎప్పటికీ కాడు. ఆ రోజున విద్యాశాఖ మంత్రి గారిని రక్షించాలనుకుని అడ్డం ఉండటం వలన ఆ మంత్రి గారి మీద విసిరిన కోడిగూడ్లు, టమాటాలు కిషోర్కి తగిలి అలా ఉన్నాడు. కానీ తల్లికి అదే ముద్రపడిపోయింది. తనలాగా అన్ని విధాలుగా నిండుగా ఉంటే అప్పుడు తల్లే కిషోర్ వెంటపడేది, కాళ్ళు కడిగి కన్యాదానం చేసేది. తను సంవత్సరం గడువు పెట్టింది కూడా ఇందుకే. మంచి ఉద్యోగంలో ప్రవేశిస్తాడు, ఒక పొజిషన్ ఏర్పడుతుంది. వాడెవడో తెలుసుకుని వాడి అంతు చూస్తాను. నా బిడ్డ మనసును మాకు కాకుండా చేసిన ఆ దరిద్రుడిని ఏం చేస్తానో చెప్పను, చేసి చూపిస్తాను. మీ నాన్నగారు కాదు నువ్వు చెప్పినట్టు వినటానికి. నా దగ్గర నీ ఆటలు సాగవు. ఉద్యోగం చేస్తానన్నది ఎందుకన్నమాట? సునీత వైపు కోపంగా చూస్తూ అడిగింది సుభద్ర. తల్లికి సరైన సమాధానం చెప్పాలనిపించింది. కానీ ఆమెతో ఇప్పటినుంచే సంఘర్షణ ఎందుకని మౌనం వహించింది. ఆ మౌనమే సుభద్రలో మరింత ఆగ్రహం కలుగజేసింది. తను ఊహించిందంతా నిజమే, అందుకే ఆ మౌనం. లేకపోతే ఈసరికి తనకంటే ఎక్కువ నోరు విప్పేది. అలా బెల్లం కొట్టిన రాయిలా ఉండిపోయావేమిటే? అంటే నేను చెప్పిందంతా నిజమేనన్నమాట. ఎవడేవాడు? ఆ బికారి వెధవ నీకెలా నచ్చాడే? అసలు మన వంశం, మన అంతస్తు ఏమైపోవాలని నీకు ప్రేమించటానికి వాడే దొరికాడా? తల్లి పదే పదే బికారి, దరిద్రుడు అంటూ ఉంటే సహించలేకపోయింది సునీత. తల్లి ఇంకా పదే పదే తనను కించపరిచే ఆ మాటలు మాట్లాడకుండా చేయాలనిపించింది. అంతవరకు మౌనంగా ఉండి ఇంకా ఉండలేకపోయింది. నా విషయంలో ఎందుకలా ఊహిస్తున్నావో నాకు అర్థం కావటం లేదమ్మా. నువ్వు ఊహించుకుంటున్నవి నిజం కాదు. స్నేహంలో, ఆపదలో సహాయం చేసిన వాళ్ళనందరినీ ప్రేమించే అంత హీనస్థితికి దిగజారాననుకుంటున్నావా? నో, అలాంటి పిచ్చి పనులు నీ కూతురు చేయదమ్మా. నీ అంతస్తుకి తగ్గ అల్లుడినే చేపడతాను. నాతో పాటు నిన్ను కూడా ఫారెన్ తీసుకెళ్ళిపోతాను. అక్కడ నీ అల్లుడు ఏ స్థితిలో ఉన్నాడో కళ్ళారా చూద్దువు గాని అంది సునీత. ఇంకప్పటికీ అంతకంటే తల్లిని సమాధానపరచడానికి మరో మార్గం కనిపించలేదు. నిజం? సుభద్ర కళ్ళు మెరిశాయి. నాకు కొంత టైం ఇవ్వమ్మా, మీకన్ని విషయాలు చెప్తాను. నన్ను తొందర పెట్టకు. నువ్వు తొందరపడి అసలు విషయం బయటికి వస్తే అంతా రసాభాస అవుతుంది. అందుకే సంవత్సరం టైం అడిగాను నాన్నగారిని. నీకైతే అంత టైం అవసరం లేదులే అమ్మా. అసలు నీ అంతస్తు, హోదా ఏమిటో నాకు తెలియదా? అంత తెలివి తక్కువగా నడవనని తెలుసుకో అంది దగ్గరకు వెళ్ళి భుజం మీద చెయ్యి వేస్తూ. కూతురు మీద అప్పుడు నమ్మకం కుదిరింది సుభద్రకి. అంతవరకు తన కూతురు పక్కదారులు పడుతోందని బాధపడి ఆక్రోశించిన ఆ తల్లి మనసుకి శాంతి చేకూరింది. ఇప్పుడు నా కూతురువి అనిపించుకున్నావమ్మా. ఆనందం పట్టలేక సునీత నుదుటి మీద ముద్దు పెట్టుకున్నది. హమ్మయ్య, ఇప్పటికీ ఈ గండం గడిచిపోయింది. ఇంకా తల్లి తన జోలికి రాదు అని ప్రశాంతపడింది సునీత. తల్లి సంతోషంగా వెళ్ళిపోవటం చూసి అనుకుంది, చూడు కిషోర్, నీకోసం నేను ఎన్ని అబద్ధాలు ఆడుతున్నానో, కానీ నీకు నేను అర్థం కావటం లేదు, అంతేనా? ఓల్డ్ స్టూడెంట్స్ కాన్ఫరెన్స్కి ఆహ్వానం రాగా సునీత హాజరైంది యూనివర్సిటీ ఆడిటోరియంకి. అదైనా తను వచ్చిందెందుకో ఆమెకి తెలుసు. కిషోర్ ఈ కాన్ఫరెన్స్కి తప్పక వస్తాడని తను వచ్చింది. ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ హాజరయ్యారు, ఒక్క కిషోర్ తప్ప. అతని కోసం కళ్ళతో వెతికి వెతికి విసిగిపోయింది సునీత. అందరూ ఏదో ఒక పదవుల్లో స్థిరపడిన వాళ్లే. ఆఖరికి తను కూడా లెక్చరర్గా స్థిరపడిందే. తనేమీ చేయలేకపోతున్నాడనే కాబోలు కిషోర్ రానిది. నిజంగా దురదృష్టవంతుడు కిషోర్ ఒక్కడే. అందరూ ఏదో ఒక పదవిలో స్థిరపడితే ఏమీ లేని నిరుద్యోగిగా కిషోర్ మిగిలిపోయినందుకే తను రాలేదు. ఎక్కడున్నాడో పాపం. హలో అన్న కంఠస్వరం వినిపించి వెనుదిరిగింది సునీత. ఆ వ్యక్తి ఎవరో చప్పున గుర్తుకు రాలేదు. నిలువెత్తు మనిషి, చక్కటి విగ్రహం, నిండుగా హుందాగా ఉన్నాడు. ఎంత గుర్తు తెచ్చుకోవాలనుకున్నా సాధ్యం కాలేదు. అలాగే చూస్తూ ఉండిపోయింది. నన్నే గుర్తుపట్టలేకపోయారంటే నిజంగా ఆశ్చర్యపోవలసిందే మీరు. కాదు, నేనండి సునీత గారు, నేను హరిని. గుర్తించలేదా? అడిగాడు నవ్వుతూ. ఓ నమస్తే, మీరా? యూనివర్సిటీలో చదివేటప్పటికంటే ఇప్పుడే మీరు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు.
సారీ హరిగారు, త్వరగా గుర్తించినందుకేమీ అనుకోకండి అంది లేచి నిలబడుతూ. నేనేమీ అనుకోనులేండి, నిజంగానే నా శరీరాకృతిలో మార్పు వచ్చేసింది. మీలాగా ఉద్యోగం చేస్తుంటే నన్ను మీరు గుర్తుపట్టేవారే, కానీ నేను బిజినెస్ చేస్తున్నాను అంటూ నవ్వాడు. అంటే మీ ఉద్దేశంలో ఉద్యోగం చేసేవాళ్ళు తినరని, బిజినెస్ చేసేవాళ్ళు తింటారన్న అర్థం స్ఫురించింది. కరెక్ట్, లేకపోతే ఏమిటండి? డిపార్ట్మెంట్లు వేరైనా యూనివర్సిటీ ఒకటే కదా. నేను గుర్తుపట్టాను, మీరు గుర్తుపట్టలేదంటే ఏమిటి? ఏదో ఒక విధంగా మిమ్మల్ని ఆట పట్టించాలనే ఈ గమ్మత్తు చేసింది. అన్నట్టు కిషోర్ రాలేదేమిటండి అని అడిగాడు. కిషోర్ రాని విషయం మీకెంత తెలుసో నాకు అంతే తెలుసు అని ఇంకా అక్కడ ఉండకుండా మరో చోటికి వెళ్ళిపోయింది. వెళ్లే సునీతను చూసి అసహనంగా నవ్వుకున్నాడు హరి. తను కొట్టి రోడ్డువార పడవేసిన ఆ కిషోర్ని తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పించి వైద్యం చేయించింది. పాపం ఈ ప్రేమికురాలు అని తనలో తనే నవ్వుకుని ఉంటాడు కోపంగా. సునీత తన పాత క్లాస్మేట్స్ అందరినీ పేరు పేరున పలకరించింది. తనకి పని ఉందంటూ అందరి దగ్గర వీడ్కోలు తీసుకుని బయటకు వచ్చేసింది. ఆ రోజుకి కాలేజీకి సెలవు పెట్టింది. ఇంటికి వెళ్ళాలనిపించలేదు. సునీత కాళ్ళు అప్రయత్నంగా పార్కులోకి నడిచాయి. ఆ పొదల దగ్గరికి వెళ్ళి ఆగిపోయాయి. కిషోర్ గుర్తుకొచ్చాడు. ఎప్పుడు కూర్చునే చోటనే కూర్చుంది. కాళ్ల కింద చల్లగా ఉంది పచ్చిక. గూడులాగా ఉన్న పొద ఎన్నెన్నో జ్ఞాపకాలు చుట్టుముట్టాయి. తల క్రింద చేతులుంచుకొని పొదల గుబురులోంచి ఆకాశంలోకి చూస్తున్న సునీతకి తను మాట్లాడనంటే సత్యాగ్రహం చేసి గడ్డం పెంచుకొని ఆ పొదరింటిలోనే తిష్ట వేసుకుని కూర్చున్న కిషోర్ గుర్తుకొచ్చేసరికి సునీత మనసు కలతపడిపోయింది. కిషోర్ని గురించి ఆలోచిస్తూనే చల్లగాలికి కళ్ళు మూతలు పడిపోయాయి. మూసుకున్న ఆ కళ్ళ ముందు ఎన్నెన్నో జ్ఞాపకాలు, ఎన్నెన్నో కలలు. మబ్బుల చాటును తేలిపోతున్న చంద్రుడు పైపైకి ఎగిరిపోతున్న విహంగంలాగా ఏ దూర తీరాలకో వెళ్ళిపోతున్నట్లు, దరి అంతులేని కొండచర్యలలోకి చొచ్చుకుపోతున్నట్లు, బలవంతంగా ఎవరో పట్టి బంధిస్తున్నట్లు భయంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచి లేచి కూర్చుంది సునీత. చేతికి రాయి తగిలితే అటు చూసింది. ఆ రాయి కింద ఒక కవరు గాలికి రెపరెపమంటోంది. ఇప్పటికిప్పుడే ఈ కవర్ ఇక్కడికి ఎలా వచ్చింది? గాలికి ఎగిరిపోకుండా బరువు పెట్టి ఉన్న ఆ రాయిని చూస్తుంటే ఎవరో ప్రత్యేకించి వచ్చి ఈ పని చేసినట్లుందే కానీ కాకతాళీయంగా గాలికి కొట్టుకొచ్చినట్లు కనిపించటం లేదు సునీతకి. ఏమై ఉంటుందా అన్న ఉత్సాహంతో కవర్లోని కాగితం తీసి మడత విప్పి తెల్లబోయింది. ఆ ఉత్తరం తనను ఉద్దేశించి కిషోర్ రాసింది. ఆత్రంగా చదవసాగింది. డియర్ సునీత, నేను కనిపించకుండానే నీకు ఈ ఉత్తరం దగ్గర ఎలా పెట్టబడిందా అని ఆలోచిస్తున్నావు కదూ. మనసుంటే మార్గం ఉంటుంది. నాకై నేను ఇవ్వలేక నీకు ఎలా అందజేయాలో తెలియక కొట్టుమిట్టాడుతున్న సమయంలో నువ్వు రోజు సాయంత్రాలు పార్కుకు వెళ్ళటం చూస్తూనే ఉన్నాను. నీ ముందుకు రాగల ధైర్యం నాకు లేదు. ఎందుకంటే నేను నిరుద్యోగిని. నేను ఉద్యోగిగానో మరొక విధంగానో ఆర్జనపరుడిని అయిన తర్వాతనే నీకు కనిపించాలనుకున్నాను. అందుకోసం ఎంత తీవ్రంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నానంటే నేను ఎంత తీవ్రంగా ప్రయత్నిస్తున్నానో అది అంత అందనంత దూరం వెళ్ళిపోతోంది. నా నుదుట ఉద్యోగం చేసే రాత లేదేమో. నన్ను నిరుద్యోగిగానే చివరి వరకు ఉంచినట్లయితే ఈ సమాజం మీద నా పగ తీర్చుకుంటాను. నా దీనస్థితిని చూసి నవ్వే ఈ ఆటవికులపై అస్త్రం ప్రయోగిస్తాను. న్యాయంగా బ్రతకలేనప్పుడు అన్యాయంగానైనా బ్రతకటానికి ప్రయత్నిస్తాను. అప్పుడైనా ఈ మనుషులు నాకు నీరాజనాలు అర్పిస్తారో తరిమి కొడతారో వేచి చూస్తాను. తరిమి కొడితే నీకు కనిపించను. ఆదరిస్తే మహారాజులా తిరిగొస్తాను. మోసానికి మోసమనే మందని నా చివరి అస్త్రంగా ఉపయోగిస్తాను. కానీ నా కోసం వెతకవద్దు, నా కోసం ఎదురు చూడవద్దు. నీదన్న బాటలో నువ్వు నడువు. నీ తల్లిదండ్రులను సంతోషపెట్టు. నా కోసం నీ జీవితాన్ని అడవి కాచిన వెన్నెలలాగా చేసుకోవద్దు. గాలి ఎటు వీస్తే అటు పయనించే ఈ గాలివాటు జీవి గురించి మర్చిపో. అది చాలు నాకు. నీకేమీ కాలేని నీవాడు కిషోర్. చదవటం పూర్తయ్యేసరికి సునీత కళ్ళ నుంచి నీళ్లు జలజల రాలి చేతిలో ఉన్న ఉత్తరం మీద టప్ టప్ మంటూ పడ్డాయి. అంటే కిషోర్ తను ఈ పార్కుకు రోజు రావటం గమనిస్తూనే ఉన్నాడు. లేనట్లయితే ఈ కవర్ని ఇంత జాగ్రత్తగా తన చేతికి అందేలా, తన కంటికి కనిపించేలా గాలికి ఎగిరిపోకుండా బరువుగా రాయినుంచాడంటే ఈ పని చేసింది కిషోరే అయి ఉంటాడు. ఇది మరొకరికి సాధ్యం కాదు. కనీసం నాకు కనిపించి వెళ్తే నీ మార్గానికి నేను అవరోధిని అవుతానని భయపడిపోయావా కిషోర్? నేను నీ అభివృద్ధిని కాంక్షించేదానినే కానీ ఎన్ని రోజుల నుంచి నీ కోసం ఎదురుచూస్తూ ఉన్నాను. కనీసం నా మీద ఆ పాటి ప్రేమ అయినా లేదా? నా నిరీక్షణగానే మిగిల్చి నాకు దూరమైపోతున్నావా?
నువ్వు దూరమైనంత మాత్రాన నీ స్మృతుల నుంచి దూరం కావటం అంత తేలికనుకున్నావా? నీ నిజాయితీని బలిపెట్టందే నీకు బ్రతుకు తెరువు లభించదు. నాతో ఒక్క మాట చెప్తే ఎంత సంతోషించేదానిని. మౌనంగా మనసులోనే రోదిస్తూ ఆ ఉత్తరంలో ముఖం దాచుకున్నది. కిటికీ తలుపులు గాలికి కొట్టుకుంటుంటే అయిన శబ్దానికి ఇహలోకంలోకి వచ్చింది సునీత. దాహమైనట్లుంటే కుర్చీలో నుంచి లేచొచ్చి కూజాలోని నీళ్లు గ్లాసులో కొంపుకొని గడగడ తాగేసి మరలా ఆ కుర్చీలోనే కూర్చుంది. గంట క్రితం తను చూసిన సంఘటనను మర్చిపోలేకుండా ఉంది. భూపతి ఏం చేస్తే జనం అలా చితకబాదుతున్నారు? ఏదో చేసే ఉంటాడు. కాకపోతే వాళ్ళకంత కోపం ఎందుకు వస్తుంది? రాత్రి ఆ ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో హాయిగా ప్రయాణం చేయొచ్చుననుకుంటే ఈ భూపతి కాక మరొక వ్యక్తి తన వాగ్దాటితో జనరల్ కంపార్ట్మెంట్గా చేసేశారు. అందుకే తనకి నిద్ర పట్టలేదు సగం రాత్రి నుంచి. అంతవరకు ఇద్దరూ కలిసి ప్రయాణం చేశారు. ఇప్పుడు ఈ భూపతి ఒక్కడే ఉన్నాడేంటి? ఈ ఇద్దరూ ఒకరినొకరు మోసగించుకోవాలన్న ప్రయత్నంలో ఈ భూపతి ఓడిపోయి ఉంటాడు. ఇద్దరూ బడా నాయకుల్లాగా ఇద్దరూ పంచెలు ఖద్దరు లాల్చీలు ధరించారు. పాపం నాయకులమని చెప్పుకునే వారిలో ఎంత నీతి నిజాయితీ ఉన్నాయంటే నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో వీళ్లల్లో కూడా అంత నీతి ఉంటుందన్నది సత్యదూరం కాదు. తమ స్వార్థానికి ఓట్ల పేరుతో ప్రజలను మభ్యపెట్టడం, ఖద్దరు బట్టలు ధరించి ఆ ఖద్దరికే తలవంపులు తెస్తున్న ఇలాంటి రాజకీయవాదులను వెలివేయటం కంటే మరో మార్గం లేదు. తన పక్క నుంచి దూసుకు వెళ్ళిన ఆ ఫియట్ కార్లో స్టీరింగ్ ముందు కూర్చున్న ఆ వ్యక్తి ఎవరు? తననే చూస్తూ వెళ్ళాడు. తను ఈ ఉదయం వచ్చింది కానీ తనకి కానీ తన తల్లికి కానీ తండ్రికి కానీ తెలిసిన వాళ్ళెవరూ లేరే. ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కూడా హోటల్లోనే ఉండి వెళ్ళటం జరిగింది. ఒకవేళ ఆ వ్యక్తి కిషోర్ అయి ఉంటాడేమో. నిరుద్యోగంతో బాధపడుతూ దేశం మీదికి వలస వచ్చిన వ్యక్తికి ఫియట్ కార్ ఎలా వస్తుంది? తన భ్రమ అంతే. తను కిషోర్ తలపులతో ఉంటే ఎవరినో గురించిన ఆలోచనలు తనకి ఎలా వస్తాయి? అతను కిషోర్ అయి ఉండడు. తన ఆటోని ఆపుకుని ఆసక్తిగా ఆ గలాబాను చూస్తూ ఉండటం వలన తనను చూసేందుకు ఏ పోకిరియో అయి ఉంటాడు. తన తల్లి హైదరాబాద్ అనగానే గోల ఎత్తిపోయింది. తనకి ఆర్డర్ రావటంతో. హైదరాబాద్లో మత కల్లోలాలు ఎక్కువ. ఒకరినొకరు ఏదైనా చిన్న విషయానికే తగుపడి తిట్టుకోవటంతో ప్రారంభమై చివరికి కత్తులతో పొడుచుకోవటంతో ప్రారంభమవుతాయి అల్లర్లు. వాటినే పెద్దవి చేసుకుని మత కల్లోలాలుగా సృష్టిస్తారట. తెలుగు వాళ్ళంటే ముస్లింలకి చాలా కోపమట. కాలేజీలలోనూ యూనివర్సిటీలోనూ వారికే ఎక్కువ సీట్లు ఉద్యోగాలు ఇస్తున్నారట. మనకి చాలా తక్కువ కోటా ఉందట. ఇప్పుడు రిజర్వేషన్లకి వ్యతిరేకంగా సమ్మె జరుగుతోందట. ఉన్న ఉద్యోగాన్ని వదులుకొని నువ్వు అక్కడ ఉద్యోగానికి వెళ్ళటం నాకు ఇష్టం లేదు అంది ఎంతో బాధపడుతూ. తను యూనివర్సిటీకి అప్లై చేసింది రీడర్ పోస్ట్కి. అప్పుడు వస్తుందన్న నమ్మకం లేకపోయింది. కిషోర్ హైదరాబాద్లో ఉన్నట్టు చూచాయిగా తన స్నేహితురాలి ద్వారా తెలుసుకున్న తర్వాత రీడర్ పోస్ట్ కోసం ఎంతో ప్రయత్నించి సాధించింది. రికమెండేషన్స్ ఉంటే సీనియారిటీ అవసరం లేదన్నది మరొకసారి తన నియామకం వలన రుజువైంది. తను ఎన్ని విధాలుగా ప్రయత్నించితేనో వచ్చింది. అలాంటిది ఒట్టి చేతులతో డిగ్రీ పట్టుకొని తిరిగే కిషోర్కి ఎలా వస్తుంది? తనదంతా మొండి పట్టుదల కాకపోతే. అయినా అతని మీద కోపం రావటం లేదు. తను వాగ్దానం చేసినట్లుగా అతనికి తన అంకితం కావాల్సిందే. సంవత్సరం పట్టని ఇంకా 4 ఏళ్లు పట్టని తను ఇలాగే ఎదురుతెనులు చూస్తూ ఉండవలసిందే. మీరే నా సునీతాదేవి గారంటే ఆయా వచ్చి అడిగేసరికి ఇహలోకంలోకి వచ్చింది. అవును నేనే. ఎందుకు? మీకు ఫోన్ వచ్చింది. నాకా? అప్పుడే ఎవరు చేశారు? ఆశ్చర్యపోయింది. నువ్వు సరిగ్గా విన్నావా? ఎవరి పేరు చెప్తే ఎవరి పేరు అనుకున్నావో అన్నది అక్కడికి తన అనుమానం తీరక. ఈ ఉదయం ఈ హాస్టల్లో చేరింది మీరే కదండి? యూనివర్సిటీలో రీడర్గా జాయిన్ అవ్వాలని. అవునవును మధ్యలోనే అందుకుంది సునీత. మీకే ఫోన్ వచ్చింది హాస్టల్ ఆఫీస్కి రండి అని జవాబుకైనా ఎదురు చూడకుండా వెళ్ళిపోయింది. రాత్రేగా తను బయలుదేరొచ్చింది. తెల్లబారేసరికి తను క్షేమంగానే చేరింది ఇక్కడికి. బహుశా తన తల్లిదండ్రులై ఉంటారు. తనను వదిలి ఇంతవరకు ఉండలేదు. ఒక్కసారే దూరమైతే తట్టుకోలేకపోయారు. అందుకే ఈ ఫోన్ అయి ఉంటుంది అనుకుని గబగబా ఆఫీస్ రూమ్లోకి వెళ్ళింది. టెలిఫోన్ టేబుల్ మీద పెట్టుంది. రిసీవర్ తీసుకుంది. హలో నాన్నగారు అంది తండ్రి అన్న ధోరణిలో. వెళ్ళిన చోటుకంతా అమ్మా నాన్నలు వస్తారా మై డియర్ బేబీ అంటున్న అవతలి కంఠం. 60 సంవత్సరాల వయసున్న వాళ్ళ గొంతుకతో మాట్లాడుతున్న ఆ వ్యక్తి ఎవరైంది గుర్తింపుకు రాలేదు సునీతకి. అసలు అంత వయసు గల వ్యక్తులెవరూ తనకు తెలిసిన వారు కానీ పరిచయస్తులు కానీ బంధువులలో కానీ ఎవ్వరూ లేరు. ఒకవేళ తండ్రి అయితే మై డియర్ బేబీ అని అసభ్యంగా ఎందుకు సంబోధిస్తాడు? నేనెవరా అని ఆశ్చర్యంగా ఉందా బేబీ? అవును ఎవరు మీరు? గద్దించినట్టుగా అడిగింది. నేనెవరన్నది నీకు తెలియదులే. నువ్వెవరివో నాకు తెలుసు. ఎలా తెలుసు?
ఏం చెప్పమంటారు? నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేకపోవటం వల్లనే నీకు ఫోన్ చేశాను. నువ్వు యూనివర్సిటీలో రీడర్గా జాయిన్ అయ్యావట, చాలా సంతోషం. కానీ నువ్వు వచ్చింది హరి కోసమని, అతనిక్కడ బడా బిజినెస్ చేస్తున్నాడని, నువ్వు కూడా దగ్గరగా ఉందామని వచ్చినట్టు ఆధారాలు లభించాయి. డామిట్, ఆ హరికి నాకు ఎలాంటి సంబంధము లేదు. అతనితో నాకు అంతగా పరిచయం కూడా లేదు. యూనివర్సిటీలో కలిసి చదివాం అంతే. అంతేనంటావా? నమ్మమంటావా? ఏం, నీకు నమ్మకం కుదిరేలా సంజాషి చెప్పాలా? నాకున్నదల్లా ఒకే ఒక్క స్నేహితుడు, ఆత్మీయుడు, కిషోర్ మినహా నాకు ఇంకెవ్వరూ లేరు. నేను ఎవ్వరితోనూ స్నేహం చెయ్యను. ఆ అవసరం నాకు లేదు. హరితో నా పరిచయం ఓల్డ్ స్టూడెంట్ కాన్ఫరెన్స్ రోజున జరగటమే. సంజాయిషి చెప్పాలా అని అడిగి విషయమంతా చక్కగా వివరించావు. థ్యాంక్స్, మెనీ థ్యాంక్స్. అన్నట్టు భూపతి ఎవరో ఈ మధ్యాహ్నం అతనికి దేహశుద్ధి జరుగుతుంటే చూశావు. పోనీ అతనైనా గుర్తున్నాడా? ఎప్పుడో ఎక్కడో చూసినట్టే గుర్తు, కానీ అంత త్వరగా గుర్తు రావటం లేదు. ఇంతకీ ఎవరు నువ్వు? అంత తొందర అయితే ఎలా? నేనెవరినో నీకే త్వరగా తెలియగలదు. కొద్ది రోజుల్లో మరో విచిత్రమైన విషయం చూడబోతావు. నీకు నీ కిషోరే ముఖ్యమైతే అతను ఏ బాటలో నడుస్తున్నాడో తెలిస్తే నువ్వు అతడిని క్షమించవు. నేను క్షమిస్తానో లేదో నీకు అనవసరం. మరలా ఇలా ఫోన్ చేసి అనవసరమైన సంభాషణ చేస్తున్నాను అని నీ మీద కంప్లైంట్ ఇవ్వవలసి వస్తుంది. జాగ్రత్త అంటూ జవాబుకైనా ఎదురు చూడకుండా ఫోన్ పెట్టేసింది. ఇంకా అక్కడ ఒక్క క్షణం ఉండకుండా తన రూమ్లోకి వచ్చేసింది. ఆ ఫోన్ చేసింది ఎవరు? తను యూనివర్సిటీలో రీడర్గా జాయిన్ అయ్యానన్న సంగతి అతనికి ఎలా తెలిసింది? ఈ మధ్యాహ్నం జరిగిన సంఘటన, తను చూసిన సంగతి అతనికి ఎలా తెలిసింది? తను ఈ హాస్టల్లో ఉంటున్నట్లు కూడా తెలుసుకున్నాడంటే ఈ ముసలాయన మహాఘటికుడిలాగా ఉన్నాడు. వారితో స్నేహం చేస్తున్నాను అంటాడేమిటి? తను అసలు ఆ రోజున మాట్లాడటమే. కిషోర్ రాలేదని తను అనీజీగా ఫీల్ అవుతుంటే ఆ మాట ఈ మాట చెప్పి నవ్వించటానికి ప్రయత్నించాడే తప్ప ఎలాంటి భావంతో మాట్లాడాడో. అసలు ఇంతకీ అతను ఎవరై ఉంటాడు? కిషోర్ని గురించి అతను ఎందుకు హెచ్చరిక చేయవలసి వచ్చింది? అతను ఏ బాటలో నడిస్తే తనకెందుకు? అయినా తన కిషోర్ ఏ బాటలో నడిచినా తనకిష్టమే. కానైతే తనకి కనిపించకుండా అజ్ఞాతవాసం చేస్తున్నాడంటే కారణం ఏదో ఉంది. ఆ కారణం కోసం తను ఈ అన్వేషణకి బయలుదేరింది. ఈ ఆగంతకుని ఫోన్ నంబర్ తను తెలుసుకుని ఉండవలసింది. మరొకసారి చేయకుండా అతని మీద రిపోర్ట్ ఇచ్చి ఉండేది. ఎంత ధైర్యంగా అడుగుతున్నాడు హరి కోసం వచ్చానని. స్టూపిడ్. ఎదురుగా ఉండి ఆ మాట మాట్లాడి ఉన్నట్టయితే అతని నాలుక కోసేసి ఉండేది. దవడలు రెండు పగలగొట్టుండేది. తనకు ఆ ఛాన్స్ లేకుండా పోయింది. ఈసారి ఫోన్ చేస్తే మాత్రం టేప్ చేసి పోలీసులకు అప్పగించాలి. లేకపోతే తనని ఇలాగే ఫోన్లో వేధిస్తూ ఉంటాడు. అలా అనుకోగానే టేప్ రికార్డర్ని రెడీ చేసి పెట్టుకున్నది. ఫోన్ వచ్చిందని ఆయ చెప్పగానే తనతో పాటు ఆ టేప్ రికార్డర్ని కూడా తీసుకెళ్ళాలి అనుకున్నది కోపంగా. హలో, కమిషనర్ గారు మాట్లాడతారట. హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఉంటే వారిని ఫోన్ దగ్గరికి పిలవండి, చాలా అర్జెంటుగా మాట్లాడాలట. కోమలమైన కంఠస్వరం విన్న సేల్స్ మేనేజర్ కమిషనర్ గారు అని అనగానే ఎంతో గౌరవంతో జవాబిచ్చాడు. పర్సనల్ రూమ్లో కస్టమర్స్తో మాట్లాడుతున్నారు. ఆ ఫోన్ నంబర్ మీ దగ్గర ఉందనుకుంటాను. డైరీ ఆఫీస్లోని టేబుల్ సురుగులో ఉంది. తీసుకురావటం మర్చిపోయాను. ఆ పర్సనల్ ఫోన్ నంబర్ ఇవ్వండి, నేను మాట్లాడతాను. సేల్స్ మేనేజర్ ఆ నంబర్ ఫోన్లో చెప్పాడు. థ్యాంక్స్ చెప్పి ఫోన్ పెట్టేశాడు అవతలి వ్యక్తి. కమిషనర్ గారు ఫోన్ చేశారన్న సంగతి హరిశ్చంద్ర ప్రసాద్ గారికి ఇంటర్కంలో చెప్పాలనుకుంటూ ఉండగానే మరో కస్టమర్ బ్రీఫ్ కేస్తో సహా కౌంటర్ దగ్గరకు రావడంతో ఆగిపోయి అటు వెళ్ళాడు సేల్స్ మేనేజర్. పర్సనల్ రూమ్లో కూర్చొని ఐరన్ సేఫ్లోంచి ముఖమల్ బాక్స్లో ఒక్కొక్కటి తీసి వాటిని ప్లాస్టిక్ ప్లేట్లో పోసి డైమండ్స్ యొక్క నాణ్యతను, వాటి ఖరీదు వివరిస్తున్న హరిశ్చంద్ర ప్రసాద్కి ఎడమ చేతి వైపుగా ఉన్న టెలిఫోన్ రింగ్ కావటంతో హడావుడిగా రిసీవర్ తీసుకున్నాడు. హలో అన్నాడు ఎంతో మర్యాదగా. హరిశ్చంద్ర ప్రసాద్ గారేనా? అవతల కంఠం అడిగింది. నేనే. ఈ ఫోన్ దగ్గర నేను తప్ప ఇంకెవరు ఉండరు. విషయం ఏమిటో చెప్పండి. నేను కమిషనర్ అచ్యుతరావుని. అర్జెంటుగా మీతో కలిసి మాట్లాడవలసిన పని పడింది. ఓ మీరా? హడావుడిలో మీ కంఠం గుర్తించలేకపోయాను. అదీ కాక జీరగా ఉంది. నమస్కారం సార్. అర్జెంట్ అయితే నేరుగా మా షాప్కి వచ్చేయండి. మరో అరగంటకంతా నేను ఫ్రీగానే ఉంటాను. ఇప్పుడున్న కస్టమర్స్ని పంపేస్తాను త్వరగా. నీ మీద నైట్ డ్యూటీ చేయటంతో చల్లగాలికి చల్లదనానికి బాగా జలుబు చేసి కంఠం అలా ఉంది. ఇప్పుడు సరిగ్గా 12 గంటలైంది. మరొక 25 నిమిషాల్లో మీ పర్సనల్ రూమ్లో ఉంటాను. అప్పుడు ఏ కస్టమర్ని ఉంచొద్దు. మనిద్దరమే మాట్లాడుకోవాలి. అలాగే సార్. ఈ మధ్య మనం కలుసుకోవటం లేదు. ఏదైనా షిప్ వస్తేనే కదా నేను నీ దగ్గరకు వచ్చేది, నువ్వు నా దగ్గరకు వచ్చేది. అంతేనా? అవునండి. ఇంతకీ ఏదైనా షిప్ వచ్చిందా?
అందుకే ఈ టైంలో ఫోన్ చేసింది. కలిసి మాట్లాడుకుందాం. అవతల నుంచి ఫోన్ పెట్టేసినట్లు శబ్దం రావటంతో తను ఫోన్ పెట్టేశాడు హరిశ్చంద్ర ప్రసాద్. తన దగ్గర ఉన్న కస్టమర్స్ని సరిగ్గా 15 నిమిషాలకి పంపించేశాడు. సేఫ్ లాకర్స్ తాళం చెవులన్నింటినీ తీసిపెట్టుకున్నాడు. కమిషనర్ అచ్యుతరావు కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు. ప్రతి క్షణానికి చేతినున్న వాచిలోని టైంని చూడసాగాడు. క్షణక్షణానికి అతనిలోని ఆనందం ఎక్కువ కాసాగింది. ఈసారితో తన బిజినెస్ కోట్ల మీద చేయవచ్చు. సంవత్సరాంతానికి 2-3 సార్ల కంటే ఎక్కువగా రావు విదేశీ నౌకలు. అలాంటిది తన వ్యాపారం కూడా డల్గానే నడుస్తుంది. ఇప్పుడిక బాగా పుంజుకోవచ్చు. అచ్యుతరావు దగ్గర బేరమాడి డబ్బు చూపిస్తే ఇట్టే ఐసైపోతాడు. కొంతమంది నగలను చూస్తే కరిగిపోతారు. తమ కంటికి నచ్చిందైతే బేరమాడకుండానే ఎంతైనా ఇచ్చి కొనుక్కోగలరు. అమ్మేటప్పుడు అంతే. ఎంతో కొంత డబ్బు చేతిలో పడితే చాలనుకుంటారు. అలాంటి వాళ్లల్లో ఈ అచ్యుతరావు కూడా ఒకడు. కమిషనర్గా చేస్తూనే ఈ బిజినెస్ చేస్తూ ఉంటాడు. విదేశీ నౌకలు రేవుకి 10 కిలోమీటర్ల దూరంలో లంగరు వేసి ఉన్నదన్న సమాచారం రాగానే వెళ్ళిపోతాడు. ఆ నౌకను సోదా చేస్తాడు. ఎలాంటి దొంగ సరుకు లేదని గవర్నమెంట్కి తెలియజేస్తాడు. నిజమేననుకుని తమకొచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్ అని, అచ్యుతరావు పంపించిన నివేదిక కరెక్ట్ అని నమ్మి ఆ ఫైల్ని అంతటితో మూసేస్తారు. ప్రభుత్వానికి అంత నమ్మకం కమిషనర్ అచ్యుతరావు అంటే. అచ్యుతరావుకి అన్ని విధాలా చేదోడు వాదోడుగా ఉంటూ బయటికి జ్యువెలరీ షాపుగా పెట్టి లోపల భాగంలో అతి ముఖ్యమైన కస్టమర్స్కి డైమండ్స్, కిలోల లెక్కన గోల్డ్ బార్లు అమ్ముతూ ఉంటాడు. వాటిని సప్లై చేసేది కమిషనర్ అచ్యుతరావు. పోయినసారి తన వాటాగా డైమండ్స్లోనూ గోల్డ్ బార్లో వచ్చింది 40 లక్షలు. ఈసారి 1,50,00,000 రూపాయలైనా చేసుకోకపోతే తన ఖర్చులు పోను, తనకి మిగిలేది తక్కువే. మరీ అంత తక్కువగా వస్తే వ్యాపారంలో పూర్తిగా నష్టపోగలడు తను. జ్యువెలరీ షాప్ మీద తనకి పైసా మిగలకపోగా నెలకి 10,000 చేతి డబ్బు జీతాలకి ఇవ్వవలసి వస్తోంది. ఈసారి అలా కాదు, బాగా మిగలాలి. లేకపోతే సెంటర్లో ఎయిర్ కండిషన్ జ్యువెలరీ షాప్ పెట్టినందుకు తను ఈ విధమైన లావాదేవీలలో లక్షలకు లక్షలు మిగలటం అనేది సామాన్యమైన విషయం. ఈసారి 1,50,00,000 అయితే గాని నష్టాలను పూడ్చుకోలేడు. తలుపు కిర్రుమన్న చప్పుడు వినిపించేసరికి ఆలోచనల నుంచి తేరుకుని తలుపు వైపుకు చూశాడు హరిశ్చంద్ర ప్రసాద్. బాగా పెరిగిన గడ్డం, తెల్ల షేర్వాణి మీద నలుపు కోటు వేసుకుని, తల మీద కుచ్చుల టోపీ పెట్టుకుని చేతికర్ర తాటించుకుంటూ లోపలికి వచ్చిన ఆ వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు. ఎవరు మీరు అన్నాడు భయపడుతూ. కోర్టు జేబులోంచి ఐడెంటిటీ కార్డ్ తీసి చూపించాడు. దర్జాగా కుర్చీలో కూర్చున్నాడు. ఓ మీరా, ఈ వేషంలో ఉండేసరికి గుర్తించలేకపోయాను అంటూ స్థిమితపడ్డాడు. మన మీద సిబిఐ వారి నిఘా ఉందని అనధికారికంగా తెలియవచ్చింది. ఎందుకైనా మంచిదని ఈ వేషంలో వచ్చాను. మన జాగ్రత్తలో మనం ఉండాలిగా. అవునవును, లేకపోతే ఇద్దరం నష్టపోవాల్సి వస్తుంది. ఇంతకీ మీరు చాలా కాలానికి దర్శనమిచ్చారు. ఓడ రావాలి కదా మన చేతి నిండా పనిపడటానికి. ఇప్పుడేమీ రాలేదా? రాకేం, వచ్చింది క్రాంతి నౌక. కాకినాడ వెళ్ళి తిరిగి వచ్చింది నిన్ననే. నిన్నంతా ఆఫీస్లోనే సరిపోయింది. రాగానే కలవాలనుకున్నాను, వీలు కాలేదు. నేనైనా నా ఇంట్లో ఎన్ని గంటలని దాచగలను? ఏమాత్రం తెచ్చారేమిటి మధ్య? ఎంతో సంతోషంగా అడిగాడు హరిశ్చంద్రరావు. చెప్తే విని తట్టుకోలేవు, అంత తెచ్చాను. అసలు మనకి ఎదురు ఎప్పుడైనా ఉందా? మనిద్దరికీ స్నేహం కలవటం కూడా ఓ మంచి రోజునే కలవటం మన అదృష్టం. మా బంధువులు వచ్చి ఉన్నారు. వారికి ఖరీదుగల డైమండ్స్ కావాలట. ఒక్కొక్కటి 1,00,000 రూపాయలు విలువ కలది. కనీసం ఓ 50 వజ్రాలైనా కావాలట. చాలా నాణ్యమైనవి, స్మగుళ్ళలో ఆ మధ్య నీకు ఇచ్చినవి, వాటిల్లోనే ఇవ్వు. అలాగేనండి. బిల్లు రాయమంటారా? అవసరం లేదా? నెంబర్ బిల్ ఇస్తానంటే నాకేమీ అభ్యంతరం లేదు. నేననేది ఆ బిల్లు కాదండి. ఎంత అయిందో మీరు లెక్క ఇస్తే మీరు వారికి ఇస్తారని. నా బంధువులవని స్నేహితులవని నేను ఎంత చెప్తే అంత. నాకు ఎదురు చెప్పగలిగే వాళ్లే లేరు. అసలు నీ మధ్య నా మధ్య ఇన్ని కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి అంటే మనం ఎప్పుడైనా కాగితం మీద పెట్టుకున్నామా? అంతా నోటి మాటతోనేగా. అయినా ఆ డైమండ్స్ ఇంపోర్ట్ చేసుకున్నట్టు కస్టమ్స్ బిల్ నీ దగ్గర లేదుగా. కస్టమ్స్ బిల్ ఎలా ఉంటుందండి? అవి ఈ మధ్య మీరు మద్రాసు నుంచి వస్తూ తెచ్చినవిగా. మరి అలాంటప్పుడు బిల్లు రాయమంటారా అని నన్ను ఎలా అడుగుతున్నావు? ఇంతకంటే మంచి సరుకుని తెచ్చిపెట్టాను. డైమండ్స్ కానీ గోల్డ్ కానీ 2 కోట్ల మార్కెట్ విలువ. నువ్వెంతిస్తావో చెప్పు. ఏమిటి అచ్యుతరావు గారు, ఎప్పుడూ లేనిది వాళ్ళ కొత్తగా బేరం మొదలుపెట్టారు? ఆశ్చర్యం ప్రకటించాడు హరిశ్చంద్రరావు. బిల్లు రాయమంటారా అని నువ్వు అడిగేసరికి నేను ఈ దారి నుంచి రావాల్సి వచ్చింది. ఓ అదా సంగతి, ఇంకేమిటోనని హడలిపోయాను అంటూ పకపక నవ్వసాగాడు. అతని నవ్వుతో శృతి కలిపాడు అచ్యుతరావు. నవ్వు లాగిన తర్వాత అడిగాడు, బాటిల్ ఓపెన్ చేద్దామా?
బాగా జలుబు చేసింది హరిశ్చంద్రరావు గారు. 2 రోజుల ముందే సమాచారం అందటంతో నాటు పడవలో వెళ్ళటం వల్ల చాలా మార్పు వచ్చింది శరీరంలో అని తప్పించుకున్నాడు అచ్యుతరావు ముక్కు ఎగబీలుస్తూ. రాగానే మందు మందు అని అడిగేవాడివి, ఇదేమిటో అని ఆశ్చర్యపోతూ చివరికి నేను అడగవలసి వచ్చింది. జలుబుకి మంచి పనిచేస్తుందని నువ్వేగా చెప్పావు. అప్పుడు చెప్పి ఉంటాను కానీ ఇప్పుడు నాకు అసలు ఏం బాగోలేదు. రాత్రుళ్ళు నిద్ర ఉండటం లేదు. సరుకు ఇంట్లో ఉన్నంతకాలం అంతే. ఈ రాత్రికే నా పని పూర్తి కావాలి. 50-50 అన్నాడు హరిశ్చంద్రరావు. చాలా నాణ్యమైన గోల్డ్. ఇంకో 10% అయితే కానీ గిట్టుబాటు కాదు. మరీ ఇంతగా గీసి బేరం ఆడటం ఎప్పుడూ లేదు. నా ప్రియమిత్రుడు అచ్యుతరావేనా అన్న అనుమానం కలుగుతోంది నాకు అంటూ ఎగదిగా చూశాడు అచ్యుతరావుని. నీకన్నీ అనుమానాలే, కానీ మన మీద పోలీస్ నిఘా ఎక్కువైపోయింది. త్వరగా తెమిల్చుకోకపోతే లాభం లేదు. నేను నీ అచ్యుతరావునే, కాకపోతే వేషంలో మార్పులు అంతే. ఇదే చివరి వ్యాపారమేమో అనిపిస్తోంది నా మట్టుకు నాకు. మనం ఇలా వ్యాపార రీత్యా కలుసుకోవటం కూడా ఇదే చివరిసారి కావచ్చు. త్వరగా తెమిల్చుకోవటం మంచిది అన్నాడు అచ్యుతరావు తల మీద ఉన్న టోపీని సర్దుకుంటూ. ఎప్పట్లాగా ఆ చోటికి రమ్మంటారా? అక్కడికి మాత్రం వద్దు. సరిగ్గా 10:30కంతా డబ్బు బ్రీఫ్ కేసులో ఉంచుకొని లతా థియేటర్ వెనక రోడ్డు మీదకి ఒక్కడివేరా. నేను అదే టైంకి అక్కడే ఉంటాను. ఈసారి బ్రీఫ్ కేస్ కాదు, విఐపి సూట్ కేసు తీసుకొస్తాను. నీ అదృష్టం కొలది అసలు సిసలైన గోల్డ్ బార్లు లభించాయి. ఇప్పుడు ఈ డైమండ్స్ని సేల్ చేసి ఇవ్వు. రాత్రికి నువ్వు ఇచ్చే డబ్బులో మినహాయించుకుని మిగతా తీసుకురా. అలాగేనంటూ తల పంకించాడు హరిశ్చంద్రరావు. సేఫ్ లాకర్లో మరో సేఫ్ లాకర్ని తను కూర్చునే కుషన్ కింద నుంచి తాళం చెవిని తీసి సీక్రెట్ సేఫ్ లాకర్ని ఓపెన్ చేసి ముఖమల క్లాత్ మీద గుట్టగా పోసిన డైమండ్స్ నుంచి వచ్చిన కాంతితో ఆ గదంతా నిండిపోయింది. అచ్యుతరావు కళ్ళు ఓ నిమిషం రెప్పలార్పలేదు. ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. తన కళ్ళని తానే నమ్మలేకపోతున్నాడు. వ్యాపారం అంటూ ఇంతగా ఎదిగిపోయావా హరిశ్చంద్రరావు? నీ తెలివితో ఎంతో మందిని బోల్తా కొట్టించావు. నీ నోటితో ఎంతో అల్లరి సృష్టించావు. నీ చేతులతో ఎందరినో కొట్టించావు. నీ వ్యాపారంతో పాటు నీ పొట్ట కూడా పెరిగిపోతే ఏమిటో అనుకున్నాను. అసలు సంగతి ఇదన్నమాట. ఈ రోజుతో నీ సంగతి తేలిపోతుంది అని మనసులోనే అనుకున్నాడు కసిగా. ముఖమల్ క్లాత్ బ్యాగ్లో 50 వజ్రాలు లెక్క పెట్టి వేసి గట్టిగా మూతి బిగించి కట్టాడు. ఆ బ్యాగ్ని ట్రేలో ఉంచి అచ్యుతరావు ముందుంచాడు. చేతికి ఇవ్వటం బడా వ్యాపారులకి నామోషి, చేతులతో అందుకోవటం కస్టమర్లకి అవమానం. ట్రేలో పెట్టి ఇవ్వటం ఇరువురి మర్యాదను కాపాడినట్టు. ట్రేలోని బ్యాగ్ని తీసుకుని షేర్వానీ లోపల వైపు ఉన్న బ్లౌజ్కి ఉన్న కవర్లో పెట్టేసి తిరిగి గుండీలు పెట్టుకొని నెమ్మదిగా లేచాడు అచ్యుతరావు. ఆ లేవటంతో ఎంతో అలసట కనిపించిపోయి చేశాడు. ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేవాడు. ఈసారి ఏమిటి ఇలా ఉన్నారు? బాగా అనారోగ్యంతో బాధపడుతున్నారనుకుంటాను. నా కారులో డ్రాప్ చేయిస్తానన్నాడు హరిశ్చంద్రరావు. నా ఫియట్లోనే వచ్చాను. ఏం చేయమన్నావు? ఆ సముద్రంలో నాని ఈ స్థితికి వచ్చాను. నాపై నిఘా ఉంచారని తెలిసి నేను గోల్డెన్ డైమండ్స్తో ఒక రోజంతా సముద్రం అడుగున దాక్కున్నాను. అలల చాటు నుంచి పైకి వచ్చి ఊపిరి తీసుకున్న నీళ్లలో నానటం వలన జలుబు, తుమ్ములు, కాళ్ళు వంకర్లు పోయాయి. ఈసారితో ఆఖరే కనుక నీకు నాకు ఇంకా ఏ బాధ ఉండదు. మన స్నేహాన్ని ఇంతవరకు లాక్కొచ్చాం. ఆ స్నేహానికి కూడా ఇంక ఇదే చివరిసారి కావచ్చు. 10:30కంతా డబ్బుతో సిద్ధంగా లతా థియేటర్ వెనక రోడ్డు దగ్గర ఉంటావుగా? తప్పకుండా. ఈసారితో నీకు కనీసం పెట్టుబడికి 4 రెట్లు వస్తుంది. ఇంకా నీ బిజినెస్ సింగపూర్ వరకు పెంచుకోవచ్చు. నీకై నువ్వు వెళ్ళి గోల్డ్ బార్లు, డైమండ్స్ తెచ్చుకునే ఉపాయం నీకు చెప్తాను. ముందు నువ్వు సముద్రంలో ఈత నేర్చుకుంటే ఈ వ్యాపారం చాలా తేలిగ్గా చేయొచ్చు. కోట్లకి కోట్లు సంపాదించవచ్చు. నిన్ను మించిన బడా వ్యాపారస్తుడు ఇంకెవ్వరూ ఉండరు. అవన్నీ మీరు నేర్పితే నేర్చుకుంటాను. మీ ఆశీర్వచనం వలన నేను కోటీశ్వరుడినైతే అంతకంటే కావాల్సిందేముంది అని డోర్ దగ్గరకు వచ్చి వెనుతిరిగి చూస్తే హరిశ్చంద్రరావు తన వెనకే రావడం చూసి వారించాడు అచ్యుతరావు. నువ్వు ఈ టైంలో బయటికి రాకూడదు, నేను వెళ్ళగలను అని బయటికి వచ్చి ఓ పక్కగా ఆపి ఉన్న తన ఫియట్ కార్లో వెళ్ళిపోయాడు. హరిశ్చంద్రరావు వస్తే తన కార్ నెంబర్ని ఎక్కడ నోట్ చేసుకుంటాడోనని పెయింట్స్ అమ్మే షాపు ముందు ఫియట్ని ఆపి గోల్డెన్ కలర్ ఎనామిల్ పెయింట్ని 1 లీటర్ టిన్నుని కొనుక్కొని బిల్లు చెల్లించి తిరిగి ఫెయిట్లో బయలుదేరాడు అచ్యుతరావు అనపడే ఆ పెద్ద మనిషి. హాస్టల్లో ఉన్న స్నేహితురాళ్ళు, రూమ్మేట్స్ గొడవ చేస్తే తప్పనిసరిగా సినిమాకి బయలుదేరింది సునీత. బయలుదేరే ముందు ఏ సినిమా అని అడగలేదు. సినిమాకి వెళ్ళాలని అనిపించలేదు. సాయంత్రం వరకు కాలినడకన పబ్లిక్ గార్డెన్, నాంపల్లి, అబిడ్స్ లాంటి ప్రధాన కూడల వరకు నడిచింది. కాళ్ళు చెప్పులు
అరిగే వరకు తిరిగి తిరిగి చివరికి హాస్టల్కి వచ్చింది. గీజర్లోంచి వేడివేడి నీళ్లు పట్టి కాళ్ళ మీద పోసుకుంటూ అనుకుంది బాధగా, నీకోసం వెతకలేక వెతకలేక నా కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. చూసి చూసి నా కళ్ళు కాయలు కాసిపోతున్నాయి. నువ్వు మాత్రం కనిపించటం లేదు. ఎక్కడున్నావు కిషోర్? ఒకవేళ ఎవరిని చూసి నువ్వు అనుకొని నా స్నేహితురాలు చెప్పి ఉంటుంది. అక్కడ ఉంటే అమ్మా నాన్నలు నా పెళ్లి ఒత్తిడి తీసుకురావటంతో భరించలేక ఇలాగైనా వాళ్ళకి దూరంగా ఉండాలని ఇక్కడికి వస్తే నువ్వు కనిపించకుండా ఇంతకాలం ఎందుకు నాకు దూరంగా ఉంటున్నావు అనుకుంది మనసులో. ఇక్కడికి వచ్చి అప్పుడే 4 రోజులు దాటిపోయింది. తల్లి నుంచి లెటర్ వచ్చింది నిన్ననే. నువ్వు ఇచ్చిన గడువు ఇంకా 4 రోజులే ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటావా లేక ఇంకేదైనా సంబంధం చూడమంటావా లేక మాట నిలబెట్టుకుంటావా అని రాసింది. అలా రాసిన తల్లి మీద కూడా కోపం వస్తోంది. తన అసహాయత మీద కూడా కోపం వస్తోంది. ఆఖరికి తన మీద తనకే కోపం కలుగుతోంది. కనిపించకుండా అజ్ఞాతవాసం చేస్తున్న కిషోర్ మీద మాత్రం కోపం రావడం లేదు. ఈ మానసిక వ్యధతో సినిమాకి వెళ్ళాలనిపించకపోయినా వాళ్ళందరూ బలవంతం చేస్తే బయలుదేరింది. వారంతా ముందే వార్డెన్ పర్మిషన్ తీసుకున్నారు 2వ ఆటకని. కానీ సినిమా మొదలైన తర్వాత కరాటే, జూడో ఫైట్స్తో మొదలైంది. హాల్లో ఉన్న జనమంతా ఎంతో థ్రిల్లింగ్గా ఫీల్ అవుతున్నారు. కొంతమంది అయితే చేతులైతే కుర్చీలకేసి కొడుతున్నారు. మరికొందరు పిడికిళ్ళు బిగుసుకుపోతున్నాయి. మరికొందరైతే ఆహా ఓహో అంటూ అరవసాగారు ఆ కరాటే ఫైట్స్కి అనుగుణంగా. అసలే చిరాగ్గా ఉంది. దానికి తోడు ఈ ఫైటింగ్ పిక్చర్తో మరింత తలనొప్పి రావడంతో ఎలాగో అంతవరకు కూర్చోగలిగింది. కానీ ఇంకా ఇంటర్వెల్ తర్వాత కూర్చోలేకపోయింది. విసుగు కలిగింది. మధ్యలో వెళ్ళిపోతే రూమ్మేట్స్ ఏదైనా అనుకుంటారన్న భయంతో మరో 10 నిమిషాలు ఓపిక పట్టింది. ఇంకా ఆపై ఓపిక పట్టలేకపోయింది. చటుక్కున కుర్చీలోంచి లేచి అంది, నాకు తలనొప్పిగా ఉంది. రానంటే నన్ను బలవంత పెట్టి తీసుకొచ్చారు. నేను వెళ్ళిపోతాను అంది తన పక్క సీట్లోని అమ్మాయితో. ఒక్కదానివే వెళ్ళగలవా? కథ కొనసాగుతుంది.